తినే ఆహారంలో రుచి శుచి కోరుకోని వారుండరు. మరి ఆరోగ్యం సంగతి ఏంటి అంటే తాజా కూరగాయలు పండ్లు వండుకుంటున్నాం కదా అనుకోవచ్చు. కానీ అవి పండుతున్న తీరును చూస్తే అర్థమవుతుంది తాజాగా మనం రసాయనాలను ఆహారంగా తీసుకుంటున్నామని. ఈ ప్రధానమైన విషయాన్ని గమనించిన ఎంతో మంది నగరవాసులు ఇంటి పంటల సాగును విరివిగా పాటిస్తున్నారు. ఆ కోవలోనే సేంద్రియ పద్ధతిలో పండించుకుంటూ రుచి శుచితో పాటు ఆరోగ్యవంతమైన జీవితానికి బాటలు వేసుకుంటున్నారు నిజాంపేటకు చెందిన శిరీష. తమ పిల్లల కోసమే ఇదంతా అంటున్న వీరి మిద్దె తోట విశేషాలపై ఇవాల్టి నేలతల్లి ప్రత్యేక కార్యక్రమం. 6 years బ్యాక్ మేము ఇక్కడ ఇండిపెండెంట్ హౌస్కి మూవ్ అయ్యాము. అంతకుముందు నేను 12 years ఐటీలో వర్క్ చేశాను. సో హార్డ్లీ మొక్కలు పెంచాలని ఉన్నా కూడా ఏమీ టైం దొరికేది కాదు. సో 6 years బ్యాక్ పిల్లల కోసం కెరీర్ బ్రేక్ తీసుకున్న తర్వాత ఇంటికి కూడా మూవ్ అయ్యి ఇంట్లో స్థలం ఉండేసరికి వీవర్ లైక్ మన ఇంట్లోనే మొక్కలు పెంచుకుని మనమే అన్నీ సొంతగా పెంచుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఫస్ట్ గ్రౌండ్ గార్డెన్ స్టార్ట్ చేశాము. గ్రౌండ్లో అన్నీ ఫ్రూట్ మొక్కలు అన్నీ పెట్టుకొని మ్యాంగో, దానిమ్మ, ప్యాషన్ ఫ్రూట్, సపోటా అన్ని రకాల మొక్కలు పెట్టి మల్బరీ. తర్వాత ఆ మొక్కలు పెద్ద అయిన తర్వాత మాకు వెజిటబుల్స్ పెంచుకోవడానికి ప్రాబ్లం వచ్చింది. ఎందుకంటే పెద్ద మొక్కల షేడ్లో చిన్న కూరలు అవి పండలేదు సరిగ్గా. సో ఆ టైంలో కుమార్ గారు వీళ్ళందరితో కన్సల్ట్ చేస్తే ఇప్పుడు టెర్రస్ గార్డెనింగ్ పెట్టుకోవడం బాగుంది, వెజిటబుల్స్ బాగా వస్తాయి, ఇనఫ్ సన్లైట్ వస్తుంది అని తెలిసి మెల్లగా మేము మా గార్డెన్ని టెర్రస్కి స్ప్రెడ్ చేసాము. సో మొదట చిన్నగా టొమాటోస్, వంకాయలు, మిరపకాయలు ఇలా బేసిక్ వెజిటబుల్స్తో స్టార్ట్ చేసి తర్వాత మెల్లగా ఒకసారి సక్సెస్ అంటూ వచ్చింది అన్న తర్వాత లీఫీ వెజిటబుల్స్ అన్ని రకాలు అరౌండ్ 15 వెరైటీస్ ఆఫ్ లీఫీ వెజిటబుల్స్ మా టెర్రస్లో ఉంటాయి. వాటి నుంచి ఇంకా ఎక్స్టెండ్ చేసుకొని వింటర్ పట్టి లెట్టూస్, పిల్లలకి ఇంట్రెస్ట్ ఉన్న బ్రోకలీ, వేరే బయట తెచ్చుకునే వెజిటబుల్స్ అన్నీ కూడా ప్రతిదీ చూసిన తర్వాత ఓకే చెర్రీ టొమాటోస్ ఇది కూడా ఎందుకు పెంచకూడదు, అలా ప్రతి వెజిటబుల్ బయట చూసిన దాన్ని బట్టి ఆ సీజన్ బట్టి మెల్లగా స్లోగా స్టార్ట్ చేసి గ్రో చేసుకోవడం స్టార్ట్ చేసాము. ఇప్పుడు అరౌండ్ 100+ వెరైటీస్ ఉన్నాయి మా దగ్గర. సో ఫ్రూట్స్ అయితే ఆల్మోస్ట్ డ్రాగన్ ఫ్రూట్, ప్యాషన్ ఫ్రూట్ అన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి. వెజిటబుల్స్ సీజన్ పట్టి సొర, బీర, పొట్ల ఇవన్నీ తీగజాతివి, స్పాంజ్ గార్డ్ అన్నీ పెంచుతాము. వింటర్ వెజిటబుల్స్ వచ్చేసరికి ముల్లంగి, చెర్రీ టొమాటోస్ అన్ని సీజన్ పట్టి పెంచుతూ ఉంటాం. సాయిల్ మిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో అందులో మన ఇనఫ్ న్యూట్రియంట్స్, కంపోస్ట్, ఏరేషన్ ఉండడానికి కోకోపీట్, తర్వాత రూట్ రాట్ ఏమీ రాకుండా ఉండడానికి నీమ్ కేక్, ట్రైకోడర్మా విరిడి కొంచెం % ఇలా యాడ్ చేసుకుంటే మొదట మనం ఇచ్చే బేస్ ఫౌండేషనే చాలా బాగుంటుంది. సో దాంతో చాలా వరకు చెడుపీడలు ముందే కంట్రోల్ అవుతాయి. సీజన్ బట్టి ఏవి ఎక్కువ పెస్ట్ అట్రాక్ట్ చేస్తాయో అవి మానేస్తే దాదాపుగా పెస్ట్ మన కంట్రోల్లో ఉంటుంది. ఆ తర్వాత ఇంకా పెస్ట్ ప్రాబ్లమ్స్, మీలీ బగ్స్, ఎఫిడ్స్ ఇలాంటివి వస్తే జనరలీ టెర్రస్ మీద అంటే మనకి రీచ్లోనే ఉంటాయి. సో ఆ చిన్న చిన్న పురుగులు, చీడ అన్నిటినీ రోజు ఎలాగో వాటర్ చేస్తాం కాబట్టి చూసినప్పుడు ఒక రౌండ్ వెళ్ళి గార్డెన్లో ఆ పురుగులు అన్నీ తీసేస్తే చేత్తో దాదాపుగా ఏమీ మందు ఏది కొట్టకుండా కూడా మనకి కంట్రోల్ అయిపోతుంది. దాని తర్వాత కొన్ని క్రీపర్స్ అవి మనం ఒకవేళ హైట్లోకి అలా స్ప్రెడ్ చేస్తే అవి చేతికి అందట్లేదు, మనం తీయలేకపోతున్నాము అనుకుంటే అలాంటి వాటికి నేనైతే టిపికలీ నీమ్ ఆయిల్ ప్లస్ బేకింగ్ సోడా కొంచెం అందులో సోప్ వాటర్ కలిపేసి స్ప్రే చేస్తాను. మరీ కొంచెం ఎక్కువ ఉంది అంటే అప్పుడు అల్లము, వెల్లుల్లి, జింజర్ ఇవన్నీ పేస్ట్ చేసి ఆ మిక్స్ ఓవర్ నైట్ పెట్టేసి దాన్ని స్ప్రే చేస్తాము. ఎక్కువ పవర్ కావాలి అనుకున్నప్పుడు దానిలోనే కొంచెం డైల్యూటెడ్ కౌ యూరిన్ కూడా యాడ్ చేసేసి అది కూడా స్ప్రే చేస్తాము. సో ఫార్ ఇవన్నీ స్ప్రే చేస్తుంటే అండర్ కంట్రోల్లోనే ఉంటాయి. పెస్టిసైడ్స్ కాకుండా ఇంకా చెట్లు బెనిఫిట్కి, గ్రోత్కి అయితే ఒక అరౌండ్ 7-8 వాడతాను అంతేనండి. నేను మెయిన్గా ఐ రికమెండ్ జీవామృతం అయితే మేము దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళి తెచ్చుకుంటాము. కౌ యూరిన్, డంగ్ తెచ్చుకొని బెల్లము వేసుకొని మేమే కలిపేసుకుంటాము. మంత్లీ 2 times జీవామృతం ఇచ్చేస్తాము. తర్వాత
మెగ్నీషియం కోసం ఎప్సమ్ సాల్ట్ యాడ్ చేస్తాము. కాల్షియం కోసం ఉన్న మొక్కలకు కావాల్సిన సున్నం తెచ్చి డైల్యూట్ చేసేసి అది వేసేస్తాను. సో బేసిక్గా నైట్రోజన్, పొటాష్, ఫాస్ఫరస్ ఇవే కావాలి, తర్వాత మైక్రో న్యూట్రియంట్స్. కాబట్టి మోస్ట్లీ ఇంట్లో ఉపయోగపడి ఇంట్లో చేసుకునే కంపోస్ట్, జీవామృతంతో నైట్రోజన్, తర్వాత బనానా పీల్స్ అవన్నీ అయితే అసలు ఎక్కడ ఒకటి కూడా పడేయము. హైదరాబాద్ నిజాంపేటకు చెందిన శిరీష ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని. ఇంటి పంటపై మక్కువ ఉన్నా సమయం, సరైన స్థలం లేకపోవడం ఆమెను నిరాశకు గురిచేసింది. తర్వాత క్రమంలో ఉద్యోగానికి సెలవు పలకడం, తమ ఇండిపెండెంట్ ఇంటిలో ఖాళీ స్థలం ఉండడం ఆమె ఇంటి పంటల కళ మళ్లీ చిగురించింది. అనుకున్నదే తడువుగా చక్కటి మిద్దె తోటను నిర్మించుకుంది. సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్న వీరి టెర్రస్ గార్డెన్లోని మరిన్ని విశేషాలు శిరీష మాటల్లోనే తెలుసుకుందాం. టెర్రస్ గార్డెన్ ను మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూరగాయల కోసం మార్కెట్ వైపు చూసే అవసరం రాలేదంటున్నారు శిరీష. కరోనా వంటి పరిస్థితుల్లోనూ మిద్దె తోట ఎంతో మేలు చేసిందని, పోషకాలు సమృద్ధిగా ఉన్న కూరగాయలు తినటం వల్ల ఇమ్యూనిటీ కూడా పెరిగి ఉండొచ్చని అంటున్నారు. సో సాయిల్ మెల్లగా ఏం చేసామంటే, ఫస్ట్లో రిక్వైర్మెంట్ కావాల్సినంత దొరకనప్పుడు కంపోస్ట్ అవి వేసుకొని స్టార్ట్ చేసి కోకోపీట్తో మెల్లగా ఫ్రెండ్ సర్కిల్లో ఎక్స్పీరియన్స్ గార్డెనర్స్ని కాంటాక్ట్ చేసి, ఎందుకంటే ఆల్రెడీ పెంచుతున్నారు కాబట్టి వాళ్ళకి అవైలబుల్ ఏ నర్సరీలో వాళ్ళ ఫీడ్బ్యాక్ బాగుంది అలా కనుక్కొని, కొంచెం కొంచెం సాయిల్ కావాలి అంటే కొన్నిసార్లు వాళ్ళు మనకి తీసుకురారు. సో అందుకని మేము ఒక 5-6 మెంబర్స్ ఫ్రెండ్స్ మీ గ్రూప్ కింద ఫామ్ అయ్యి ఇన్ని కిలోస్ సాయిల్ టోటల్ లారీ కింద ఆర్డర్ చేసేసుకొని తెప్పించుకుంటే చాలా మంచి క్వాలిటీ సాయిల్ అలా అవైలబుల్ అయ్యింది. తర్వాత కంపోస్ట్ ఎలాగూ ఇనీషియల్ డేస్లో కొనుక్కున్నాము విఎస్ఎస్ఆర్ కుమార్ గారు వాళ్ళ దగ్గర. బట్ అలాగే వేరే ఫ్రెండ్స్ కంపోస్ట్ ఇంట్లో ఎలా చేసుకోవాలి వీడియోస్ ద్వారా చూసి నేర్చుకున్నాక ఇంట్లో కంపోస్ట్, ఇంట్లో ఏ కూరల చెత్త, ఏ విధమైన చెత్త బయటికి వెళ్లకుండా, ప్లస్ మేముండే గేటెడ్ కమ్యూనిటీలో మాకు డ్రై లీవ్స్ అవైలబిలిటీ చాలా ఉంటుంది. సో వెట్ వేస్ట్ ఇంట్లోది, డ్రై లీవ్స్ కమ్యూనిటీలోది కూడా తెచ్చుకొని దాంతోపాటు కంపోస్ట్ చేసేసుకుంటాము. సో ఆ కంపోస్ట్ మాకు సరిపోతుంది. సో వాటర్ చాలామంది గార్డెనర్స్ సరిపోవట్లేదు అంటే అనిపించేది ఏంటంటే, అవసరమైన దానికన్నా ఎక్కువ వాటర్ పోసేస్తారు కుండీలకి. సో దానివల్ల పెస్ట్ ప్రాబ్లం ఇంకో ఎడిషనల్ అది కూడా వచ్చేస్తుంది. సో వాటర్ ఇప్పటి వరకు మాకున్న ప్లాంట్స్కి అయితే మాకు వచ్చే సప్లై క్లియర్గా సరిపోతుంది. బట్ వన్స్ గార్డెన్ పెరుగుతూ వెళ్ళిన తర్వాత రిక్వైర్మెంట్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. ఈ సంవత్సరం ఇంకా వర్షాలు బాగా పడ్డాక ఇంత వాటర్ వేస్ట్ పోతుంది అని రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ ప్లాన్ చేసాం మేము. సో ఇప్పుడు టెర్రస్ మించి ఏ విధంగా కొంచెం కూడా వాటర్ వేస్ట్ పోకుండా మాకు మేమే క్యాచ్ చేసుకొని ఆ వాటర్తోనే మొక్కలు పెంచుకుందామని. సో మేము తీసుకున్న ఆ ఒక్క డెసిషన్కి మేము చాలా హ్యాపీ ఉన్నాము. సన్లైట్ ఈజ్ ద మేజర్ రిక్వైర్మెంట్. మనము బేస్ మిక్స్ అన్ని వాటర్ రిక్వైర్మెంట్ మీట్ అయిన తర్వాత టెర్రస్ మీద పెట్టుకుంటే దాదాపుగా మన సన్లైట్ రిక్వైర్మెంట్ అరౌండ్ 8 months మీట్ అయిపోతుందండి. ఓన్లీ సమ్మర్ మనకి హైదరాబాద్ వెదర్ అయితే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే వరకు మనం జాగ్రత్తగా చూసుకోవాలి. సో అందుకోసమని మేము షేడ్ నెట్ ఇనీషియల్గా గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు కర్రలు అది కట్టి ఉన్న చిన్న గార్డెన్ కదా అనేసి షేడ్ నెట్ వేసేసే వాళ్ళము. తర్వాత మా రిక్వైర్మెంట్ పెరిగి గార్డెన్ ఎక్స్పాండ్ చేసిన తర్వాత ఇనుపవి రాడ్స్ పెట్టించేసుకున్నాము. పెట్టించి ఫిబ్రవరి స్టార్టింగ్లో షేడ్ నెట్ వేసేసుకుంటాము. వేసి మళ్ళీ వర్షాలు స్టార్ట్ అవగానే తీసేస్తాం. అంటే మనకు ఒకవేళ షేడ్ నెట్ ఎక్కువ ఇయర్స్ రీయూజ్ చేసుకోవాలి అంటే అది లేదు, సౌకర్యం లేదు, ఉంచేసుకుంటామన్న వాళ్ళు ఉంచేసుకోవచ్చు. మేము తీసేసి వాష్ చేసి లోపల పెట్టేసుకుంటాం మే అండ్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి. ఫ్రమ్ లాస్ట్ 2-3 years నుంచి మేము అదే షేడ్ నెట్ ఇప్పుడు మళ్ళీ అదే రీయూజ్ చేస్తున్నాము. టెర్రస్ గార్డెన్లో సొంతంగా కూరగాయలు, ఆకుకూరలు పండించుకోవాలనే ఆలోచన చాలా మందికి ఉంటుంది. కానీ పలు కారణాలతో ఆగిపోతుంటారు. అయితే కొత్తగా మిద్దె తోటలు ప్రారంభించాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కావలసిన ఉపకరణాలు ఏంటి, యాజమాన్య పద్ధతులు ఎలా ఉండాలి, ఇప్పుడు తెలుసుకుందాం. వీరి టెర్రస్ గార్డెన్లో లేని మొక్కలంటూ లేవు. చూడ్డానికి ఇంటి పంటల వనంగా తలపిస్తుంది. ఆకుకూరలు, కూరగాయలే కాకుండా పండ్లను పండిస్తున్నారు. అందులోనూ అరుదైన వెరైటీలను పండిస్తున్నారు. ఫ్యాషన్ ఫ్రూట్ అని, వాటర్ యాపిల్ అని కొత్త కొత్త రకాలని పెంచుతున్నారు. ఒకవేళ అనారోగ్య సమస్యలు ఎదురైతే అందుకు తగ్గ ఉపశమనం కలిగించే ఔషధ మొక్కలను కూడా పండిస్తున్నారు. గ్రౌండ్ గార్డెన్లో అండి మాకు మెయిన్లీ పెద్దగా వచ్చే మొక్కలు మ్యాంగో, హిమాయత్ మ్యాంగో ఉంది.
అది ప్రతి ఏడాది 400 పైన ఇస్తుంది. చాలా స్వీట్ మ్యాంగోస్. తర్వాత 3 ములగ చెట్లు ఉన్నాయండి. ములగాకు చాలా ఎక్కువగా వాడతాం మేము. పప్పులో వాడతాము. ఎవ్రీ సీజన్ డ్రై చేసేసుకొని పొడి చేసి పెట్టేసుకుంటాము. సో అది చాలా యూజెస్ ఉన్నాయి కాబట్టి దాన్ని దోశ వేసేటప్పుడు, ఇడ్లీ వేసేటప్పుడు అన్నిట్లో మిక్స్ చేసేసుకుంటాము. సో ప్లస్ ఏంటంటే ఫ్రెండ్స్ చాలామందికి ములగ చెట్టు అంటే కొంచెం భయము, అందుకని ఎక్కువ మంది పెంచరు. సో నా దగ్గర తీసుకుని వెళ్ళే దానిలో ఎక్కువ రిక్వైర్మెంట్ ములగాకు ఉంటుంది. సో ఆ 3 చెట్లు అలాగే ప్లస్ కాయలు కూడా చాలా వస్తాయి. దాని తర్వాత ఇంకా గ్రౌండ్లో చిన్న ఉసిరి ఉంటుంది కదండి, ఆ ఉసిరికాయలు తినేవి, ఆ ఉసిరి చెట్టు, తర్వాత ప్యాషన్ ఫ్రూట్, మల్బరీ చెట్టు, దానిమ్మ, అరటి, సపోటా, అన్ని రకాల ఫ్రూట్స్ ఎక్కువ స్థలం ఉన్నంత వరకు యూజ్ చేసుకుందామని కింద గ్రౌండ్లోనే పెట్టాము అవన్నీ పెరిగాక. ఇంకా వాటి మధ్యలో వచ్చే ఖాళీల్లో ఔషధ మొక్కలు కూడా చాలా పెట్టామండి. అలోవెరా అయితే చాలా ఉంటాయి, దాదాపుగా అవి ఇంట్లోనే వాడుకుంటాం అలోవెరా అంతా. ఇంకా ఫ్రెండ్స్కి కూడా అలోవెరా చాలా ఇస్తాను. గ్రౌండ్ ఫ్లోర్లో ఇంకా పూజకి అవసరమైనవి మందార చెట్లు, పూల చెట్లన్నీ దాదాపుగా ఎక్కువ కింద ఉన్నాయి. పెద్దగా పెరిగే మందారాలు రకాలు అవన్నీ కూడా గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉన్నాయి. వాటి మధ్యలో కొన్ని అంటే గార్డెన్ చూడడానికి వచ్చిన వాళ్ళకి అన్ని ఎక్కువ కూరలు, పురుగులు ఇలా కూరలు చూస్తారు కాబట్టి గ్రౌండ్ ఫ్లోర్లో ఎక్కువగా క్రాటన్ మొక్కలు కూడా కొన్ని ఫ్రంట్ సైడ్ లుక్ రావడానికి, కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి పెట్టాము. డ్రాగన్ ఫ్రూట్స్ మెల్లగా మొదట్లో చాలా తక్కువ, మ్యాంగో, జామ ఇలాంటివే ఉన్నా కూడా తర్వాత ఫ్రెండ్స్ గ్రూప్లో పెంచుతున్నారు, మనం హైదరాబాద్లో డ్రాగన్ ఫ్రూట్ కూడా పెంచవచ్చు, ప్యాషన్ ఫ్రూట్ కూడా పెంచవచ్చు అని తెలిసిన తర్వాత లాస్ట్ 4 years బట్టి అవన్నీ కూడా పెట్టాము. డ్రాగన్ ఫ్రూట్, ప్యాషన్ ఫ్రూట్ అయితే చాలా ఎక్కువ క్రాప్ వచ్చాయి. ప్యాషన్ ఫ్రూట్ అయితే ఫ్రెండ్స్ అందరికీ ఇచ్చేటందుకు చాలా ఎక్కువ వచ్చాయి. అందులో ఒక బెనిఫిట్ ఏమంటానంటే, మార్కెట్లో దొరికే ఫ్రూట్స్, వెజిటబుల్సే కాకుండా దొరకనివి పెంచుకోవడంలో కూడా ఒక ఆనందం అండి. ఎందుకంటే ప్యాషన్ ఫ్రూట్ జనరల్గా బయట దొరకదు, ప్లస్ టేస్ట్ చాలా బాగుంటుంది నచ్చితే. సో అలాంటి ఫ్రూట్స్ అన్నీ ఇంట్లో పెట్టుకొని, ప్లస్ ఏంటంటే రకరకాల బెర్రీస్, మల్బెర్రీ కానీ వేరే స్మాల్ బెర్రీస్ ఇప్పుడు బయట సప్లై చైన్ వల్ల ఎక్కువ రోజులు సస్టైన్ అవన్నీ బెస్ట్ ఫ్రూట్స్ అన్నీ అమ్మడం మానేశారు, ఎక్కువగా సర్వైవ్ అయ్యేవే ఇస్తున్నారు. సో చిన్నప్పుడు తిన్న బెర్రీస్ అవన్నీ మిస్ అవుతున్నామని ఇంకా ఆ టైపు ఫ్రూట్స్ అన్నీ తెచ్చి పెట్టుకున్నాము. సో దట్ పిల్లలకి అవి తెలుస్తాయి, మనం ఇంట్లోనూ తినచ్చు హెల్దీ అని చెప్పి. మిద్దె తోటల్ని నిర్వహించటం కొంచెం శ్రమతో కూడుకున్న పని అంటారు శిరీష. అయినా ఈ మొక్కలు అందించే ఆనందంతో ఆ శ్రమను, కష్టాన్ని కూడా మరచిపోవచ్చు అంటున్నారు. మన ఇంట్లో పండిన రసాయన రహిత స్వచ్ఛమైన ఆహారం తినటం వల్ల మనిషి ఆరోగ్యంగా జీవించటంతో పాటు పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చు అంటారు. ఈ ఇంట్లోకి మూవ్ అయినప్పుడు మా పిల్లలు చాలా చిన్నవాళ్ళు, 2 years 4 years ఏజ్. సో మెల్లగా పిల్లలకి కూడా సస్టైనబిలిటీ గురించి అర్థం అవ్వాలి, నేచర్ గురించి అర్థం అవ్వాలి, అసలు ఫుడ్ చైన్ ఎలా ఉంది, ఎలా గ్రో చేయాలి ఏంటి అన్నీ షాప్కి వెళ్ళి ప్రతిదీ కొనుక్కొచ్చేయడం కాదు, సెల్ఫ్ సఫిషియెంట్గా ఎలా ఉండాలి, వాళ్ళంతటి వాళ్ళు ఇవన్నీ నేర్చుకోవాలి అనే ఒక ఉద్దేశం కూడా మాకుంది. సో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయాలి. ఆ ప్రొడ్యూస్ వచ్చినప్పుడు అది కోసుకొని దాన్ని పెంచి చూసి తిన్నప్పుడు ఆ ఫీలింగ్ ఏంటో కూడా వాళ్ళకి తెలియాలి అని. సో వాళ్ళని కూడా మెయిన్గా ఇన్వాల్వ్ చేయడం స్టార్ట్ చేసామండి. సో దానివల్ల గార్డెన్ అంటే అందరూ ఎన్ని కూరలు పండాయి, ఎంత వచ్చింది అని కాదు, దానిలో ఎంత నేర్చుకుంటున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మా పిల్లలు ఎలా ఉందంటే బెనిఫిట్, అన్ని రకాల చెట్లు, పళ్ళు అన్నీ గుర్తుపడతారు, అన్నీ చేస్తారు, ఏదైనా పురుగు కనిపిస్తే చూపిస్తారు దీనికి ఏం చేయాలి అని. ఆ కాయలు కోసినప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. దాంతో ఇంకా ఇంట్లో కూడా వాళ్ళకి ఆ వేస్ట్ సెగ్రిగేషన్ కానీ నేచర్ పాడు చేయొద్దని ఒక ఐడియా. ఏమైనా ఇప్పుడు ఇంట్లో చిన్న అరటిపండు తిన్నా కూడా ఆ తొక్క తెచ్చి వేరే వెట్ వేస్ట్లో సెపరేట్గా పెడతారు, ఇది వేస్ట్ చేయొద్దని. ఏదైనా చిన్న బాక్సెస్ ఏమైనా వస్తే ఇది పడేయద్దు కదా, మనం అమెజాన్ బాక్స్ వస్తే ఏదైనా వస్తే దాన్ని కంపోస్ట్లో వేయాలి తీసుకొచ్చి, లేకపోతే ఏదైనా పాతది వాటర్ క్యాన్, ఏదైనా పెయింట్ డబ్బా ఉంటే దీంట్లో మొక్క పెట్టచ్చు కదా, దీన్ని పడేయకూడదు కదా అని అదొక అవేర్నెస్ నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చినట్టు అవుతుందని మేము అనుకున్నాం. కేవలం కూరగాయలు, ఆకుకూరలకే వీరి మిద్దె తోటను పరిమితం చేయలేదు నిర్వాహకురాలు శిరీష. పలు రకాల పండ్లు, ఔషధ మొక్కలను విరివిగా పెంచుతున్నారు.
అంతేకాకుండా తమ ఇంట్లో పిల్లల కోసం ఈ మిద్దె తోట అని వారికి ఆరోగ్యకరమైన జీవితాన్ని అందించడమే ఇంటి పంట సాగుకు ప్రధాన కారణమని అంటున్నారు. మరి వీరి టెర్రస్లో పండిస్తున్న మొక్కల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మా గార్డెన్లో ఉన్న వెరైటీ ఆఫ్ మొక్కలు ఒకసారి చూద్దామండి. ఇది స్టివియా ప్లాంట్ అండి. షుగర్ పేషెంట్స్ షుగర్కి రీప్లేస్మెంట్ కింద వాడతారు. ఇది యాక్చువల్లీ మనము కొనడానికి చూస్తే బయట చాలా కాస్ట్లీ ఉంటుంది ఈ డ్రై లీఫ్. సో ఇదేం చేస్తామంటే మేము సీజన్ మొదలయ్యి ఫ్లవర్స్ వచ్చే ముందే దీన్ని లీవ్స్ కట్ చేసి మామూలు షేడ్ డ్రై చేసేసుకుంటాము. చేసి ఒక బాక్స్లో స్టోర్ చేసుకుని వాడేసుకోవచ్చు. అండ్ దీన్ని కూడా మల్టిపుల్ మనం సీడ్స్ నుంచి వస్తుంది. దీన్ని కటింగ్ చేసి కూడా మనం మల్టిపుల్ ప్లాంట్స్ కింద ప్రాపగేట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ కింద క్యాప్సికమ్ ఉందండి చెట్టు. దీనికి మీరు చూడొచ్చు క్యాప్సికమ్. ఇది చెరీ టొమాటో ప్లాంట్ అండి. మా గార్డెన్లో మా పిల్లలు బాగా ఎంజాయ్ చేసే వన్ ఆఫ్ ద వెజిటబుల్. తర్వాత ఇక్కడ చూస్తే మీరు ఈ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, ఇది 20 లీటర్స్ క్యాన్, ఇవేమీ వేస్ట్ చేయకుండా ఖాళీ అయినప్పుడు వరకు వాడేసుకుంటున్నాము. ఇందులో చూస్తే ఇప్పుడు మీకు రాడిష్ ఉంది, రెడీ టు హార్వెస్ట్లో ఉందండి. ఇవి మళ్ళీ ఫ్లవర్ వెరైటీ. ఇక్కడ ఇది కూడా ఫ్లవర్ క్రీపర్స్ కొంచెము బాగుంటుంది కూర్చున్నప్పుడు ఈవినింగ్స్ అని చెప్పి కొన్ని పెట్టాము. ఇదొన్న బంతి. ఇక్కడ చూస్తే మీరు ఇదొన్న రెడ్ అల్చంద్ అండి. ఇవి కూడా చాలా ఎక్కువ కాస్తాయండి. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ అంతా రెడ్ అల్చంద కనిపిస్తుంది, టేస్టీగా ఉంటుంది. ఇవి స్ట్రాబెర్రీ ప్లాంట్స్ అండి, మల్టిపుల్ ప్లాంట్స్, ఇప్పుడే ఫ్రూట్స్ వచ్చాయి ఇక్కడ ఇవన్నీ. అది క్యాబేజ్ ప్లాంట్ అండి. క్యాబేజ్ మల్టిపుల్ ఉన్నాయి అక్కడ మీరు చూస్తే. ఇది కొత్తిమీర అండి. ఇక్కడ ఉన్న వాడేసిన ప్యాకెట్స్ ఉన్నాయి కదా, అందులో కనీసం బంతి, కనకాంబరం ఇలాంటివి అయితే పెట్టేసుకోవచ్చండి, బాగా వస్తాయి వేస్ట్ పడేయకుండా. ఇవి బఠానీ ప్లాంట్స్ అండి, చాలా ఉన్నాయి. ఇప్పుడు చూస్తే మీరు ఇప్పుడే పూత స్టార్ట్ అయింది. ఇది డ్రాగన్ ఫ్రూట్ అండి. చాలా ఫ్రూట్స్ వచ్చాయి, ఇంకా పెద్దగా అయిపోయిందని ఇక్కడ ప్లేస్ వేస్ట్ అవ్వకుండా గోడ మించి బయటికి పాకిస్తున్నాము. తర్వాత ఇది కాకరపాదు. దీనికి మీరు ఇదిగోండి కాకరకాయలు ఇక్కడ చూడొచ్చు మల్టిపుల్. ఇవి చిన్న కాకరకాయలు. తర్వాత ఇది ఒక వెరైటీ వంకాయ అండి, చెట్టుకు మీకు కనిపిస్తుంది కాయ. మల్టిపుల్ వంకాయల వెరైటీస్లో ఇది ఒక వంకాయ అండి. ఇవి ఉన్న బర్డ్స్ ఎక్కువ వస్తాయండి గార్డెన్కి, అందుకని వాటి గార్డెన్లో ఫుడ్ అండ్ వాటర్ కింద పాట్స్లో కూడా పెట్టి ఉంచుతాము. చాలా వస్తాయి, చాలా ఎంజాయ్ చేస్తాం సమ్మర్లో వాటిని చూసి, వాటికి ఫుడ్ వాటర్ ఇచ్చి మేము. తర్వాత ఇవి పాత ప్లాస్టిక్ పైప్స్ అండి. వర్క్ అయిన తర్వాత మిగిలితే వాటికి పెయింట్ వేసి ఇలా తయారు చేసాము. సో దీనిలో ఎక్కువ పెట్టుకోవడానికి స్కోప్ ఉంది కాబట్టి వీటిలో మల్టిపుల్ హోల్స్లో పెట్టుకుంటాము మొక్కలు. ఇక్కడ చిల్లీ ప్లాంట్ అండి, ఇందులో ఇప్పుడే వస్తున్నాయి చిల్లీ, పాలకూర. అండ్ దీనిలో ఆకుకూరలు వేసినప్పుడు జనరల్లీ కంబైన్ చేసేస్తామండి, ఒక 2 వెరైటీస్ 3 వెరైటీస్. సో హార్వెస్ట్ చేసుకుంటూ మళ్ళీ ఫిల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇది క్యాలీఫ్లవర్ అండి, ఇప్పుడే రెడీ అవుతోంది. ఇది క్యాబేజ్ ప్లాంట్ అండి. ఇందులోనే చూస్తే మీరు చిల్లీ ప్లాంట్. జనరల్లీ పెద్ద పాట్స్లో బంతి మొక్క కూడా వేస్తామండి, ఎందుకంటే బంతి సపోర్ట్ చేస్తుంది, పెస్ట్ తగ్గిస్తుంది. వెరైటీ చిల్లీ అండి. మీరు చూస్తే ఇది అప్ సైడ్ డౌన్ ఇలా పైకి ఉంటుంది. ఇది చాలా స్పైసీ ఉంటుందండి ఈ చిల్లీ. అండ్ ఇది చూస్తే మీరు ఈ గ్రో బ్యాగ్, ఇది ఒక ఫ్యామిలీకి ఇలా ఒక గ్రో బ్యాగ్ పెట్టుకున్న చాలా బాగా పనిచేస్తుందండి. ఇందులో ఇది మేతి రెడీ అయింది, మధ్యలో మళ్ళీ చెర్రీ టొమాటో. ఇది పాలకూర, తీసి దీన్ని నాటుకోవాలి, ఇది నారు. ఇది కూడా లెట్టూస్ అండి, దీన్ని కూడా సెపరేట్ చేసి నాటుకోవాలి. ఇక్కడ చుక్కకూర వేసానండి. కంపేర్ టు ఆల్ మెంతికూర ఫస్ట్ వస్తుంది, చుక్కకూర లాస్ట్ వస్తుందండి, టైం ఎక్కువ తీసుకుంటుంది. ఫ్రూట్ ఫ్లైస్ ఎక్కువగా ఇప్పుడు సొర బీర వచ్చినప్పుడు డ్యామేజ్ చేస్తాయండి. సో వాటి కోసము ఇలా ట్రాప్స్ పెట్టుకుంటాము. ఇందులో మీకు కనిపిస్తాయి కూడా ట్రాప్ అయిన ఫ్రూట్ ఫ్లైస్. సో దానికి 3 రకాలండి. ఒకటి ఉన్న ఎల్లో కలర్ షీట్స్ ఒకటి మార్కెట్లో దొరుకుతాయి 10 రూపీస్ అని, అవి తెచ్చేసి పెడతాము. ప్లస్ ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా కొన్ని ఎంటీ వాటర్ బాటిల్స్ అవి ఉంటే వాటికి మనము ఎల్లో పెయింట్ వేసేసుకుని అందులో పాత అట్టి తొక్కలు వేసేసినా కూడా దానికి కూడా అట్రాక్ట్ అవుతాయి. ఫ్రూట్ ఫ్లైని మామూలు మనం వేరే ఏదైనా వేసి కంట్రోల్ కన్నా ఇది చాలా బెస్ట్ మెథడ్ అండి వాటిని క్యాచ్ చేయడానికి. తోటలో ప్రతిదీ సేంద్రియ పరంగానే ఉండాలంటారు శిరీష. అప్పుడే మనం పండించుకునే కూరగాయలు 100% పోషకాలు నిండి ఉంటాయంటున్నారు. ఆ క్రమంలో విత్తుకునే ప్రతిసారి హైబ్రిడ్ గింజలకు ప్రాధాన్యత ఇవ్వకుండా
ఇది వరకే పండించిన మొక్కల నుండి విత్తనాలను సొంతంగా తయారు చేసుకుంటున్నారు. అంతేకాకుండా చీడపీడలకు ప్రత్యేక ట్రాప్స్ ఏర్పాటు చేసి నియంత్రిస్తున్నారు. మొక్కలకు అవసరమయ్యే సేంద్రియ ఎరువులను స్వయంగా తయారు చేసుకుంటున్నారు. ఆవు పేడ, పుట్టమట్టి, ఆవు మూత్రం, నల్లబెల్లం సమపాలలో కలిపి ఘన జీవామృతాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. అదేవిధంగా హైబ్రిడ్ విత్తనాల జోలికి పదే పదే పోకుండా స్వయంగా విత్తనాలను పోగు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ టేబుల్ మీద చూస్తే మీరు రీసెంట్గా లాస్ట్ 1 డే 2 డేస్లో హార్వెస్ట్ చేసినవి. ఇవి పైనుంచి టెర్రస్ నుంచి వచ్చిన చెర్రీ టొమాటోస్ అండి. కొన్ని వాడంగా ఇంకా ఇవి ఉన్నాయి. ఇది ఉన్న గుమ్మడికాయలు 3 హార్వెస్ట్ చేసాం. పంకిన్ 2 రాగానే వాడాము కర్రీ చేయడానికి. ఇది పండుతుందని చెప్పి దీన్ని ఇలా ఉంచాము. ఇప్పుడే చేంజ్ అవుతోంది వాడుకోవడానికి. ఇది ఉన్న స్పాంజ్ గార్డెన్ నేతి బీర, దీన్ని సీడ్స్ కోసము వదిలేసాము. ఇది ఆల్రెడీ రెడీ అయిపోయింది, సో దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఇవి ఉన్న గార్డెన్లో చాలా సన్ఫ్లవర్స్ కూడా పెట్టాము. అందంగా ఉంటాయి, ప్లస్ సీడ్స్ కూడా వస్తాయి. ఇంకొకటి సీడ్స్ నేను పెట్టాలి అన్నప్పుడు ఓవర్ నైట్ సోక్ చేసేసుకుంటానండి. చేసేసుకొని ప్లేస్ చేసే ముందు జనరల్లీ పచ్చిపాలలో ఒక 10 మినిట్స్ ఉంచేసి తర్వాత యూస్ చేస్తాను. ఇప్పుడు ఇందులో మీరు చూస్తే ఇది దొండపాదు ఫ్రెండ్స్కి ఇవ్వడానికి కటింగ్స్ తీసుకున్నాను, ఇవి వాళ్ళకి ఇవ్వడానికి. ఇది ముసుగు వంకాయ అండి, ఇది కూడా సీడ్స్ కోసం వదిలేసిన కాయ. ఇప్పుడు ఇది చిలకడ దుంప హార్వెస్ట్ చేసేసిన తర్వాత ఇంకా ఒకటి ఆల్రెడీ మళ్ళీ వస్తుంది. సో దీన్ని మళ్ళీ ప్లేస్ చేసేస్తే మళ్ళీ నెక్స్ట్ సెట్ ఆఫ్ చిలకడ దుంపకి రెడీ అయిపోతాయి. ఇది కారబంతి అండి. కారబంతి ఉన్నవన్నీ కూడా సీడ్స్ డ్రై అయిపోయిన పాట్స్ కట్ చేసుకుంటూ వెళ్తే చెట్టు ఇంకా హెల్తీగా పెరుగుతుంది. సో అవి వేస్ట్ చేయకుండా అవి దీనిలో వేసి నెక్స్ట్ ఇయర్ నాకు గార్డెన్కి యూజ్ అయిపోతాయి, ప్లస్ వేరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇవ్వడానికి యూజ్ అవుతాయని పాత బాటిల్స్లో స్టోర్ చేసేస్తాను. ఇలా అన్ని విత్తనాలు కవర్స్లో కానీ బాక్సెస్లో కానీ పెట్టి స్టోర్ చేసుకుంటే ఆఫ్టర్ 2 ఇయర్స్ తర్వాత మన గార్డెన్లో మనమే రిపీట్ చేసుకుని గ్రో చేసుకోవచ్చండి, మన సీడ్స్ మనమే. ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా HMTV అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.